ఆ 38 మంది మావోయిస్టులు ఎక్కడ? పార్టీలో లేరు, కుటుంబాల వద్ద లేరు. అగ్రనేతల లొంగుబాటుతో నిర్ధారణ జరిగిన తెలంగాణ నుంచి మిగిలింది 11 మందినని తేల్చిన పోలీస్ శాఖ. మరి రిమైనింగ్ వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా తెలియని పరిస్థితులకు వెళ్ళింది. మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన తెలంగాణ నుంచి ఇక మిగిలింది 11 మంది మావోయిస్టులు మాత్రమేనని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. తాజాగా అగ్రనేతల లొంగుబాటుతో మిగిలిన వారు ఎందరూ అనే అంశం ఆసక్తికరంగా మారింది. జనవరి 3వ తేదీన PLGA 1 బెటాలియన్ కమాండర్ బార్సే దేవా సరెండర్ కార్యక్రమంలో మిగిలింది కేవలం 17 మంది మాత్రమేనని పోలీస్ శాఖ తెలిపింది. అంతకుముందు 55 మంది ఉన్నారని పేర్కొన్నది. తాజాగా 11 మంది మాత్రమే ఉన్నారని పోలీస్ శాఖ స్పష్టం చేయడంతో మిగతా 38 మంది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక్క తెలంగాణ నుంచే ఇంత పెద్ద ఎత్తున క్యాడర్ జాడ తెలియకపోవడం చర్చకు దారితీసింది. వారి వివరాలను పోలీస్ నిఘా వ్యవస్థలు వెల్లడిస్తాయా లేక ఉద్యమం నుంచి బయటికి వచ్చిన నేతలు వెల్లడిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలోనే ఉద్యమానికి దూరమయ్యారా మరోవైపు మావోయిస్టు క్యాడర్ కుటుంబ సభ్యులు తమ వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అగ్రనేతలు పొలిట్ బ్యూరో సభ్యుడు CCM తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ, సిసి మెంబర్ మల్లా రాజిరెడ్డి, స్టేట్ కమిటీ కార్యదర్శి బడే చొక్కరావు లొంగుబాటుతో వారి వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అగ్రనేతల సరెండర్తో మిగతా మావోయిస్టులు ఉంటారనుకున్నా వారికి నిరాశ మిగిలింది. 38 మంది క్యాడర్ విషయంలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం చేరలేదని తెలుస్తుంది. వీరు పార్టీలో కొనసాగుతున్నారా లేదా అనే అంశంపై ఎలాంటి ఆధారాలు లేవని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిఘా వర్గాల అంచనాల ప్రకారం అజ్ఞాతంలో ఉన్న ఆ సమయంలో ఈ క్యాడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపులు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతుండే అవకాశం కూడా ఉందని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఎదురు చూపులు. ఆచూకీ తెలియని మావోయిస్టులను గుర్తించి లొంగుబాటుకు చర్చలు జరపాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఇంద్రారోడ్కు చెందిన బెజ్జారపు కిషన్ ఆలియాస్ ప్రతాప్ డీసీ మెంబర్గా ఉన్నారని ఆయన ఆచూకీపై అతని సోదరుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పోలీస్ కార్యాలయాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టుల వద్దకు వెళ్లి ఆచూకీ కోసం ప్రయత్నించినా తెలిసి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా తన సోదరుడు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం చింతిర్యాలకు చెందిన డీసీ మెంబర్ కొల్లు శ్రీనివాస్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఆ గ్రామం నుంచి ముగ్గురు పార్టీలోకి వెళ్ళగా 2 లొంగిపోయి స్వగ్రామానికి చేరుకున్నారని, అయితే శ్రీనివాస్ రెడ్డి ఆచూకీ తెలియలేదని అంటున్నారు. అంతేకాదు పెద్దపల్లి జిల్లా నుంచి ఐదుగురు, జగిత్యాల జనగామ జిల్లా నుంచి 3, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, వరంగల్ జిల్లా నుంచి 2, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్, హన్మకొండ జిల్లాల నుంచి 1 చొప్పున ఆచూకీ తెలియని మావోయిస్టులు ఉన్నారు. మరి నిజంగానే వాళ్ళు అందరూ చనిపోయినలా, వాళ్ళు ఎక్కడున్నారని ఇప్పటికీ తెలియలేదు. మిగిలింది 11 మంది అని పోలీసులు కథనం చెప్తా ఉన్నారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతితో పాటు పసునూరి నరహరి, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడే రత్నాబాయ్, నక్క సుశీల, రంగబోయిన భాగ్య, బడిషా ఉంగ, మాధ్వి అడుమే, కాశపోగు భవానీ, కుంజం ఇడ్మాల్ 11 మంది పార్టీలో క్రియాశీలకంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. అగ్రనేతల లొంగుబాటుకు ముందు డిసెంబర్, జనవరి నెలలో 3 సార్లు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లొంగుబాటు సమావేశాలు జరిగాయి. నవంబర్ 22వ తేదీన 59 మంది, డిసెంబర్ 19న 54 మంది మావోయిస్టులు తెలంగాణ నుంచి ఉన్నారని వెల్లడించారు. కానీ జనవరి 3వ తేదీ PLGA 1 బెటాలియన్ కమాండర్ దేవా లొంగుబాటుతో సమావేశంలో 17 మంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు. మరి ఎవరిస్తారు? మావోయిస్టు పార్టీ స్పష్టత ఇవ్వలేదు, పోలీస్ శాఖ స్పష్టత ఇవ్వలేదు. కేవలం 11 మంది మాత్రమే మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్నారని రీసెంట్లీ నిన్నగాక మొన్న డీజీపీ చెప్పిండు. కానీ ఆ 38 మంది ఆచూకీ ఎక్కరా? మా కుటుంబ సభ్యుడు 50 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు, ఇప్పటికీ ఎక్కడా జాడ దొరకలేదు. లొంగిపోయిన మావోయిస్టుల దగ్గరికి పోయి మేము అడిగినా కూడా ఆ జాడ దొరకలేదు. జరా మీరన్న కనిపెట్టండి సార్లు అని పోలీస్ శాఖ చుట్టూ తిరిగినా కూడా జాడ దొరకలేదు. ఆ 38 మంది మావోయిస్టులు వివిధ కారణాలతో జంగల్లోనే చనిపోయినలా, మావోయిస్టు పార్టీలోనే చనిపోయినలా, లేదంటే రూపు మార్చుకొని
నార్మల్గా సాధారణ పౌరులాగా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడైనా బ్రతుకుతున్నారన్నది కూడా తెలియాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది. ఇక చూడాలి. ఇది మావోయిస్టులకు సంబంధించింది.